అమెరికన్లు బ్రిటిషర్స్ తరచూ లాస్ట్ పెన్నీ అని అంటారు. అంటే ఆఖరు పైసా. తమ దగ్గర డబ్బు లేదు అనటానికి లాస్ట్ పెన్నీ కూడా అయిపోయిందని చెబుతారు. అమెరికా, బ్రిటన్లో పెన్నీ అనేది బేసిక్ కరెన్సీ కాయిన్. అమెరికాలో అధికారికంగా దీనిని సెంట్ అంటారు. బ్రిటన్లో పెన్నీ కరెన్సీ యూనిట్ 100 పెన్స్ ఒక పౌండ్, 100 పెన్నీలు ఒక డాలర్. మన దగ్గర రూపాయికి 100 పైసలు. అయితే రూపాయి విలువ పతనంతో భారత్లో పైసా 2 పైసలు, 5 పైసలు, 10 పావల, అర్ధ రూపాయల బిల్లలు కనుమరుగయ్యాయి. ఇక విషయానికొస్తే అమెరికాలో 232 ఏళ్ల సుదీర్ఘ ఘనచరిత్ర కలిగిన పెన్నీ కథ ముగిసింది. ఫిలడెల్ఫియాలోని అమెరికన్ టంకశాల చివరి పెన్నీని బుధవారం మధ్యాహ్నం ముద్రించింది. ఆ తర్వాత పెన్నీల ప్రింటింగ్ శాశ్వతంగా నిలిచిపోయింది. పెన్నీల తయారీని ఆపేయడం ద్వారా $56 మిలియన్ ప్రజాధనం ఆదా అవుతుంది. ఈ నాణాల తయారీని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. వాటి అసలు విలువ కంటే తయారీ ఖర్చే ఎక్కువ కావడం వల్ల ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో పెన్నీ తయారీ ఖర్చు 10 ఏళ్ల క్రితం 1.42 సెంట్లుగా ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 3.69 సెంట్లకు పెరిగిపోయింది. అంటే ఒక్కో నాణెంపై 2 సెంట్లకు పైగా నష్టపోవాల్సి వస్తుంది. అమెరికా మింట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో $5.61 బిలియన్ విలువైన నాణాలు చలామణిలో ఉండగా అందులో పెన్నీల వాటా 57%, అంటే $3.2 బిలియన్. అయితే కొన్నేళ్లుగా వీటి వాడకం తగ్గిపోయింది. కొత్త పెన్నీలను మార్కెట్లోకి తీసుకురావడం కొన్ని నెలల క్రితమే నిలిపివేశారు. ఒమేగా గుర్తున్న ప్రత్యేక పెన్నీలను మాత్రం చివరిసారిగా ముద్రించారు. వీటిని డిసెంబర్లో వేలం వేయనున్నారు. బుధవారం ఈ రకం నాణాలను 235 వరకు ముద్రించారు. వీటిలో 232 నాణాలను వేలం వేస్తారు. ఒక్కొక్కటి $1,00,000 పలకవచ్చని అంచనా. ఫిలడెల్ఫియాలో పెన్నీల తయారీ 1793లో ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జింక్, కాపర్ ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే యుద్ధం వల్ల కాపర్ కొరత ఏర్పడడమే ఇందుకు కారణం. ముద్రణ ఆపినంత మాత్రాన వాటి చలామణి ఆగిపోదు. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న పాత పెన్నీ నాణాలను యథాతథంగా వాడుకోవచ్చు. అమెరికాలో చివరిసారిగా నాణాన్ని ఆపివేసిన ఘటన 1857లో జరిగింది. అప్పట్లో ఆఫ్ పెన్నీ ముద్రణను నిలిపివేశారు. అరుదైన $1 నాణాలు ఇప్పటికీ చలామణిలో ఉన్నాయి.